చింతపిచ్చి రాసిన వారు ఎస్ చాంద్ బాషా శాంతి గారు. సిద్ధయ్య బావి దగ్గర స్నానం చేస్తూ సమీపంలో ఉన్న చింత మొక్కలను చూశాడు. పెళ్ళాన్ని పిలిచి, ఒసే కొండమ్మ, ఇక్కడ చింతపిక్క మొలకెత్తింది. ఇది పెద్దదై కాయలు కాస్తే ఏం చేద్దాం అని అడిగాడు. చింతకాయలు అమ్మి గేదెను కొందాం అన్నది కొండమ్మ. అయితే కుమ్మరి ఇంటికి వెళ్లి పాలకొక కుండ, నెయ్యికొక కుండ, వెన్నకొక కుండ, పాలు పితకడానికి ఒక కుండ తీసుకురా అన్నాడు సిద్ధయ్య. కొండమ్మ కుమ్మరి ఇంటి నుంచి 4 కుండలు, ఒక మొంతా తెచ్చింది. ఒక కుండ ఎక్కువ ఎందుకు తెచ్చావు అని మొగుడు అడిగాడు. మా అమ్మకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఆవిడకు నెయ్యి పంపించటానికి ఇంకో కుండ కొన్నా అన్నది కొండమ్మ. మనకే నెయ్యి చాలకుండా ఉంటే పుట్టింటికి కూడా పంపిస్తావా అని సిద్ధయ్య పెళ్ళాన్ని కొట్టసాగాడు. 4 పోగయ్యారు. అందులో ఒక పెద్ద మనిషి సిద్ధయ్యను, ఎందుకలా పెళ్ళాన్ని కొట్టి చంపుతున్నావు అన్నాడు. సిద్ధయ్య చెప్పాడు. వెంటనే ఆ పెద్ద మనిషి సిద్ధయ్యను కర్రతో కొట్టటం మొదలుపెట్టాడు. నన్నెందుకు కొడతావు అన్నాడు సిద్ధయ్య. నీ గేదె నా చేలో పడి మేస్తుంటే ఏం చేయమంటావ్ అన్నాడా పెద్ద మనిషి. అందరూ గోళ్ళున నవ్వారు. సిద్ధయ్యకు అవమానమైంది.